నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకుడిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు. హనుమాన్, జై బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. దేశంలో హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరే అరుదు. హిందూ మతంలో హనుమంతుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆనాడు హనుమంతుడే లేకుంటే రాముడు రావణుణ్ణి జయించడం కష్టమయ్యేది. హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు. ఆంజనేయ స్వామిని సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమని భావిస్తారు. పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వాయుదేవుడి వరంతో అంజని, కేసరి దంపతులకు జన్మించాడు. జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకసారి ఉదయిస్తున్న సూర్యుని చూచి పండు అనుకుని తింటానికి ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుడి దవడపై కొట్టారు. అలా కొట్టడం వల్ల దవడకు చొట్టపడింది. చొట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచడం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతుడికి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపచేశారు. శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా ముకులిత హస్తాలతో హనుమంతుడు ప్రతిష్ఠింపబడడం సర్వసాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. ప్రత్యేకంగా హనుమంతుని దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. వీటిలోనూ సీతారాముల పటమో, విగ్రహాలో ఆలయాలో ఉండటం సాధారణం. పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా ఊళ్ళల్లో రోడ్డు ప్రక్కన, చెట్ల క్రింద ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. భయాపహరిగా ఆంజనేయుడు పల్లెల్లో హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు. లంకలో ఎలాంటి శక్తివంతులున్నారో తెలుసుకుంటే జరగబోయే రామ రావణ యుద్ధంలో ఉపయోగంగా ఉంటుందని భావించిన ఆంజనేయుడు అక్కడ ఉద్యానవనాలు ధ్వంసం చేయడం ప్రారంభించాడు. అది చూసిన రాక్షస స్త్రీలు రావణుడికి తెలుపగా రావణుడు తనతో బలసమానులైన కింకర గణాన్ని పంపాడు. తనతో పోరాటానికి వచ్చిన జంబుమాలిని, 7 మంత్రిపుత్రులు, విరూపాక్షుడు, యుపాక్షుడు మొదలైన వారు యుద్ధానికి రాగా హనుమంతుడు వారిని యమపురికి పంపాడు. అయితే ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి ఆంజనేయుడు వివసుడైనట్టు నటించగా రాక్షస వీరులు బంధించి రావణుని వద్దకు తీసుకువెళ్లారు. హనుమంతుడు తాను రామదూతనని, సీతను రామునికి అప్పగించకుంటే చావు తప్పదని హెచ్చరిస్తాడు. ఆగ్రహించిన రావణుడు హనుమంతుడిని వధించమని ఆదేశించగా రాయబారిని చంపరాదని, మరేదైనా శిక్ష విధించవచ్చని విభీషణుడు వారిస్తారు. రావణుడు కోతులకు తోక ఎంతో ప్రీతి కనుక ఆ తోకకు నిప్పంటించమనగా లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి సీతకు నమస్కరించి వానరులతో కూడి రామునిని చేరి సీతను చూశానని చెప్పాడు. రాముడు వానరులతో కడలిపై సేతువు నిర్మించి చేసిన రామ రావణ యుద్ధంలో హనుమంతుడు గొప్ప పాత్ర పోషించాడు. లక్షల మంది దానవులను సంహరించడమేగాక లక్ష్మణుడు మూర్ఛపోగా సంజీవిని పర్వతం తెచ్చి రక్షించాడు. రావణుడి మరణం తరువాత అయోధ్యకు వెళ్లి భరతుడికి రాముని రాక గురించి చెప్పి స్వాగత కార్యక్రమాలు నిర్వహింపజేసింది హనుమంతుడే. రాముడు కూడా తన సోదరుల కంటే ఎక్కువ ప్రేమను హనుమంతుడిపై చూపి చిరంజీవత్వాన్ని, రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా ప్రసాదించాడు. హనుమంతుడి జీవనం మనందరకు ఆదర్శవంతమైనది. సాంప్రదాయానుసారముగా శ్రీ సీతారామస్తుతి హనుమంతులకు అత్యంత ప్రీతికరమైనది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని చదువుతారు. అయితే
రక్షణకు, విజయానికి, గ్రహదోష నివారణకు, ఆరోగ్యానికి, మృత్యు భయ విముక్తికి ఆంజనేయుని స్తుతించడం సర్వసాధారణం. హనుమంతుని ప్రార్థనలలో ప్రసిద్ధమైనది శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం అని సాగే ఈ ఆంజనేయ దండకం తెలుగునాట బాగా ప్రసిద్ధమైనది. ముఖ్యంగా పల్లెటూరుల్లో రాత్రుల్లో ఒంటరిగా వెళ్లేవారు భయ విముక్తికి ఈ దండకం చదువుకుంటారు. గోస్వామి తులసీదాసు రచించిన హనుమన్ చాలీసా భారతదేశమంతటా ప్రసిద్ధమైన ప్రార్థన. సుందరకాండ పారాయణ కూడా హనుమదారాధనే అంటారు. విభీషణుడు చెప్పిన ఆపదుద్దార ఆంజనేయ స్తోత్రాలు అతి ముఖ్యమైనవి.